అమ్మ పిల్లల విషయానికొస్తే స్కూల్‌కెళ్తారు, వస్తారు, హోంవర్క్ చేస్తారు అంతే. అక్కడి వరకే ఉంటుంది. దాని తర్వాత ఏదైనా క్వెషన్ అడిగినా వాళ్ళకు చెప్పే అంత స్టామినా హ్మ్. ఉండదు. అసలు ఏంటంటే, చదివానులే అమ్మ, చదివానులే నాన్న అని అంటారు. హ్మ్. పిల్లల విషయంలో వాళ్ళకి చదువు కానివ్వండి, చెప్పిన మాట వినాలి అనంటే, సో, వాళ్ళకి ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? పిల్లలకేంటంటే ఇంతకుముందు స్టోరీస్ చెప్పేవాళ్ళు ఇంట్లో హ్మ్. పడుకోబెట్టి. హ్మ్. ఇప్పుడేం చేస్తున్నారు? మొబైల్స్ మొబైల్స్ ఇస్తున్నారు. ఇస్తున్నారు. టీవీలు ఇస్తున్నారు. టీవీలు, మొబైల్స్. హ్మ్. టీవీలు కూడా పోయాయిలెండి. మొబైల్స్ వచ్చాయి. మొబైల్స్ వచ్చి. ఎవరికి ఏ ఛానల్ కావాలంటే అది పెట్టుకొని హ్మ్. చూసుకోవచ్చనమాట. యూట్యూబ్ ఛానల్స్. కాబట్టి ఏంటంటే ఇంకా సైట్ వస్తుంది. హ్మ్. మెమరీ లాస్. ఎంతసేపు మనం వాచ్డ్ వీడియోస్ చూసామనుకోండి, హ్మ్. ఎంతసేపు ఏదై ప్రసారం అయితే అదే చూస్తే మైండ్ వచ్చి థింకింగ్ పోతుంది. హ్మ్. సొంతంగా ఆలోచించడం, చెప్పడం, క్రియేటివిటీ అన్నీ పోతాయి పిల్లల్లో. హ్మ్. ఏది చూపిస్తే అది చూడటం మాత్రమే అలవాటైపోతుంది. నరాల వీక్‌నెస్ వచ్చేస్తుంది. ఓకే. రేడియేషన్, కంటి చూపు ప్రాబ్లం హ్మ్. ఇన్నొచ్చినప్పుడు మనం పిల్లల్ని ఏం చేస్తున్నాం? పేషెంట్‌లాగా చేస్తున్నాం. హ్మ్. ఇంక వాళ్ళేం చదువుతారు? క్రియేటివిటీ అనేది లేకపోతే, ఆలోచించే శక్తి లేకపోతే, స్కూల్‌లో చెప్తే వినడమే, యూట్యూబ్‌లో ఛానల్స్ చూడటమే. ఇంక హ్మ్. సొంతంగా ఎక్కడ క్రియేటివిటీ ఉంది పిల్లలకి? అసలు ట్రై చేయట్లేదు కదా! అవును. ఇంతకుముందు మ్యాథ్స్ అయితే చేసేవాళ్ళం. అసలు రాసేవాళ్ళం. హ్మ్. బుక్స్ బుక్స్. చాలా బుక్స్ రాసేవాళ్ళం. రాయడమే పనన్నమాట హ్మ్. ఇంటికొస్తే. ఇప్పుడంతా హోంవర్క్ ఎవరిస్తున్నారు? అసలు రాసేవాళ్ళు లేదు. అంతా టైపింగే కదా! హ్మ్. ఆన్‌లైన్ క్లాసులు, టైపింగ్. పెన్ పెట్టి ఎవరు రాస్తున్నారు పేపర్ అవును. మీద? రైటింగ్ కూడా తెలియట్లేదు చాలా తెలియట్లేదు. మందికి. కాబట్టి అన్ని సిస్టమ్స్ మారాయి కాబట్టి ఇక్కడేంటంటే తల్లిదండ్రులే కేర్ తీసుకోవాలి పిల్లల మీద. హ్మ్. కనీసం సమ్మర్ హాలిడేస్ అయినా కొన్ని గురుకుల్స్ అని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. హ్మ్. కొన్ని కొన్ని ట్రస్ట్‌ల వాళ్ళు. పిల్లల్ని ట్రైనప్ చేయడం, యుద్ధ విద్యలు నేర్పించడం, కరాటే గానీ, హ్మ్. నేచర్‌కి కనెక్ట్ అవ్వడం, కమ్యూనికేషను, ఎలా కమ్యూనికేట్ అవ్వాలో కూడా పిల్లలకి తెలియట్లేదు. హ్మ్. ఎందుకంటే ఇంట్లోనే పెట్టి పెంచేస్తున్నారు. ఎవరిలో కలవకుండా పిల్లల్ని. హ్మ్. కనీసం ఎదుటి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో కూడా పిల్లలకి తెలియట్లేదన్నమాట. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి ఆడి. ఇంతకుముందయితే స్కూల్ నుంచి వస్తేనే బ్యాగ్ పడేసి బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సినారియో లేదు కదా! హ్మ్. ఇంటికొస్తేనే ఫోన్ పట్టుకొని చూసుకోవడం. హ్మ్. అది. కాబట్టి ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ బయటకు తీయాలి అంటే తల్లిదండ్రులే కొత్తగా వాళ్ళకి షెడ్యూల్ క్రియేట్ చేయాలి. హ్మ్. కనీసం డైలీ ఒక 10 మినిట్స్ ఫోన్ ఇచ్చినా కూడా మిగిలిన టైం అంతా వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీస్, బయటికెళ్ళి సైక్లింగ్ చేయమని చెప్పడము, హ్మ్. ఫుట్బాల్, టెన్నిస్ ఏదో ఒకటి హ్యాబిట్ అలవాటు చేయాలి. హ్మ్. కమ్యూనికేట్ అవ్వనివ్వాలి అందరితో. ఓకే. బంధువులతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడనివ్వాలి. మదర్, ఫాదరే కేర్ తీసుకోవాలి పిల్లల మీద. ఓకే.